నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న అఖండ 2 ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి అయితే మనందరికీ తెలుసు. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకైతే చేరుకుంది. అన్ని పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడం అన్నది బాలయ్య స్టైల్. అందుకే రిలీజ్ తేదీని కూడా మరోసారి కన్ఫర్మ్ చేసేశారు. మరి ఆ తేదీకి తగ్గట్టు షూటింగ్ పూర్తి చేసుకుంటూ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే లీక్ అయిందండోయ్. అఖండ 2 అన్నది అఖండ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న సంగతి అయితే తెలిసిందే. అఖండ 2 కంటిన్యూస్గా ఉండబోతుంది. అయితే ఇదే సినిమాలో ప్రీక్వెల్కి లీడ్స్ కూడా ఇవ్వబోతున్నారట. బోయపాటి కథ రెడీ చేసిన సమయంలో ప్రీక్వెల్స్ లీడ్స్ కూడా సిద్ధం చేస్తున్నారంట. ఇక అఖండ 2లో చాలా చోట్ల ఆ లీడ్స్ ఉంటాయని అంటున్నారు. ప్రీక్వెల్ అంటే అఖండ ముందు జరిగిన కథను చెప్పాలి. ఆ కథకు సంబంధించిన లీడ్స్ రెండో భాగంలో ఉంటాయి. అఖండాలో బాలయ్య హైలైట్ అయిన రోల్ ఏది అంటే అఘోరా పాత్ర అన్నది అందరికీ తెలుసు. మరి దీంతో ప్రీక్వెల్లో బాలయ్య రోల్ ఎలా ఉంటుంది అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక అఘోరా కాన్సెప్ట్ తో వస్తాడా లేక ఋషి కాన్సెప్ట్ తీసుకుంటాడా అన్నది తెరపైకి వస్తున్న అంశం. మరి దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే అఖండ 2 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే బాలయ్య అఘోరా గెటప్ లో అదరగొడుతున్నాడు. ఇక అఘోరా పాత్రలు పోషిస్తే బాలయ్య మాత్రమే పోషించాలి అన్న రేంజ్ లో హైలైట్ అయిపోతున్నారు. అదే మరి నటసింహం ప్రత్యేకత అంటే.